మీరు అక్కడ రైడ్స్ చేస్తున్నప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్? అక్కడ పరిస్థితులు మట్టికి చాలా 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 ఘోరంగా ఉన్నాయండి. మనం నిజంగా కానీ అలాంటి పరిస్థితులు కానీ చూసామంటే మనం బయటికి ఫుడ్ అనే దానికి అసలు వెళ్ళమండి. ఎందుకంటే వాళ్ళు హోటల్స్ బయట మనకి పట్టుకొచ్చేటప్పుడు నీట్గా పట్టుకొస్తున్నారు. కానీ అందులో చూసేటప్పటికల్లా ఎక్కడ వాటర్ లేవు, స్టోరేజ్ లేదు, మూతలు లేవు, ఎవరి దగ్గర మెడికల్ సర్టిఫికేట్లు లేవు, ఈగల వాడతాం, దోమలు అంటే పైన బ్లాక్గా ఉంటాము. ఆ తర్వాత ఏంటంటే అక్కడ డస్ట్బిన్ కూడా లోనే పెట్టేస్తున్నారండి వీళ్ళు. ఆ డస్ట్బిన్ లోనే పెడతాం. ఇంకా ఈ కాకుండా ఎవరన్నా బిర్యానీ అలాంటివి వదిలేస్తే ఆ పీసెస్ ఏం చేస్తున్నారంటే మళ్ళీ లోన పెట్టేసేసి అయ్యే పీసెస్ వేడి చేసి ఇచ్చేస్తున్నారన్నమాట. బిర్యానీ కూడా లార్జ్ క్వాంటిటీ మిగిలితే కూడా అవి కూడా మరి ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ వేడి చేసేస్తున్నారు. ఒకసారి ఫుడ్ మిగిలిపోయిన చికెన్ మటన్ మళ్ళీ మళ్ళీ వేడి చేసి మళ్ళీ వడ్డిస్తున్నారు. మళ్ళీ వడ్డిస్తున్నారండి. మళ్ళీ వడ్డిస్తున్నారు. అంటే అవి మట్టికి అసలు చాలా అన్సేఫ్ అండి. అటు మట్టికి ఆహారానికి ఒక్కసారి మన ఫుడ్ వండుకున్న తర్వాత మన ఇంట్లో అయినా సరే అది వెజిటేరియన్ కానీ నాన్ వెజిటేరియన్ కానీ ఎటువంటి ఆహారం అయినా కానీ ఒకసారి కుక్ చేసి మళ్ళీ రెండోసారి కుక్ చేసామంటే అది చాలా డీహైడ్రేషన్ మనకి చాలా హానికరమండి. ఇట్లాంటివి అయితే మేము చాలా చాలా చూసామండి. అంటే బయట కనిపిస్తున్నంత హోటల్లో రెస్టారెంట్లో లోపల ఆ పరిస్థితి లేదు కిచెన్లో. అస్సలు లేదండి. అసలు కిచెన్ అనేది మట్టికి 90% ఆఫ్ ది కిచెన్లో మట్టికి ఎక్కడ అది లేదండి. మనకేంటంటే వాడు లోపలికి తీసుకొచ్చేటప్పుడు కూడా ఒక ప్లేట్లో పెట్టుకుని నీట్గా అమర్చుకొచ్చుకొని డెకరేషన్ చేసి పట్టుకొస్తున్నాడు తప్ప లోపలికంటూ వెళ్ళామంటే మట్టికి అదొక ఇదిగా ఉంది. అది ఎంత తక్కువ చెప్తే అంత మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే అంత అంత భయంకరమైన సన్నివేశాలు మేము లోపల చూసాం కనుక చెప్తున్నామండి.